బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత 3 నెలల్లోనే ఈ ప్లాంట్ 3 సార్లు మూతపడటం నిర్వహణ లోపాలను స్పష్టం చేస్తుందని అంటున్నారు. సాంకేతిక సమస్యతో ఈ నెల 14 నుండి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీనితో రైతాంగం తీవ్ర ఎరువుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉత్పత్తి పునరుద్ధరణకు ఇంకా 10 రోజులకు పైగా పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత 3 నెలల్లోనే ఈ ప్లాంట్ 3 సార్లు మూతపడటం నిర్వహణ లోపాలను స్పష్టం చేస్తుందని అంటున్నారు. సాంకేతిక సమస్యతో ఈ నెల 14 నుండి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీనితో రైతాంగం తీవ్ర ఎరువుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉత్పత్తి పునరుద్ధరణకు ఇంకా 10 రోజులకు పైగా పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఈ తరుణంలో రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తుంది. దీని గురించి మరింత సమాచారం రిపోర్టర్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. ఇప్పటికే రైతులు ఈ ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూస్తున్నాము గత కొన్ని రోజులుగా రైతులు ఏ విధంగా యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఈ తరుణంలో ఈ రామగుండం సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ సాంకేతిక సమస్యతో ఈ నెల 14 నుండి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మరి దీని గురించి తాజా అప్డేట్ ఏంటి, ఏమంటున్నారు అక్కడ? థ్యాంక్ యూ రహీం. ఏదైతే రాష్ట్రంలో ఒకవైపు రైతులైతే నానా ఇబ్బందులు పడుతున్నారు, ఇది యూరియా సమయానికి అందకపోవడంతో ఫ్యూ లైన్ లో పెద్ద గొడవలకు కూడా దిగే అవకాశాలు కూడా దాదాపు చూసాం. అయితే రాష్ట్రంలో ఒకవైపు యూరియాకు భారీ డిమాండ్ ఉండగా ఆశించిన మేరకు ఉత్పత్తి చేసి సరఫరా చేయడంలో రామగుండం ఎరువుల కర్మాగారం విఫలమైందని చెప్పి రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సీజన్ లో 145 రోజులుగా కేవలం 40 రోజులే పని చేస్తే లక్ష్యాలు ఎలా సాధిస్తారని చెప్పేసి కర్మాగారం సీఈఓ అలోక్ సింఘాల్ పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి కేటాయించిన 62,473 టన్నుల సరఫరాకు ఏదైతే చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పనితీరుపై శనివారం ఏదైతే సచివాలయంలో వారు విడివిడిగా సమీక్ష నిర్వహించారు. కర్మాగారం తరచూ పని చేయకపోవడంతో ఆగిపోతే శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, ఒక పక్క ఎరువులు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. అయితే రామగుండంలో ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు RFCL NF సంబంధించిన ఇతర ప్లాంట్స్ నుంచి తెలంగాణకు ప్రతిరోజు ఒక రేకు యూరియా సరఫరా చేసేలా చొరవ చూపాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కర్మాగారానికి కేంద్రంతో మాట్లాడి పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసుకుంటుందని చెప్పి ఒక పక్క మంత్రులు పేర్కొన్నారు. త్వరలో యూరియా సరఫరా చేస్తామని ఏదైతే తను హామీ అయితే చివరకు ఇచ్చినట్టు తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ రవికుమార్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.